ఏది తింటే మీకు క్యావిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దామా? నేను కూడా డెంటిస్ట్నే. నేను బిస్కెట్స్ తింటాను, చాక్లెట్స్ తింటాను, స్వీట్స్ తింటాను, అన్నీ తింటాను. బట్ నాకు ఇప్పటిదానికి ఒక్క క్యావిటీ కూడా కాలేదు నోట్లో. 1 మినిట్ టైం ఇవ్వండి, మీరు కూడా దీని నుంచి ఎలా కాపాడుకోగలుగుతారు మిమ్మల్ని చెప్తాను నేను. చాలామంది చాక్లెట్లు తింటే క్యావిటీలు అయితే అనుకుంటారు. అందులో కొంతవరకు నిజం ఉంది, కాదనట్లేను. బట్ చాక్లెట్లు మాత్రమే క్యావిటీస్ చేస్తాయంటే అది అబద్ధం. మనం తినే పాస్తాస్, కేక్స్, పిజ్జాస్, చీజ్, బ్రెడ్స్, వీటిని మనం కుక్ స్టార్చెస్ అంటామండి. అవి చిగుర్ల మధ్యలోకి వెళ్ళి లేకపోతే సన్న మధ్యలోకి వెళ్ళి చిక్కుకొని చాలా సమయం వరకు బ్యాక్టీరియాకి ఫుడ్గా మారుతాయి అన్నమాట. సో దీనివల్ల మనకి క్యావిటీస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ. సో బేసిక్గా ఏంటి క్యావిటీస్ ఎందుకు అవుతాయి మనకి అని అంటే, ఏదన్నా తిన్న తర్వాత పంటికి అతుక్కపోతుందండి మనం తిన్న పదార్థం. అది మెయిన్ రీజన్ మనకి క్యావిటీ కావడానికి. తిన్న తర్వాత గంటలు మనం కనీసం నోరు కూడా బుక్లేం. మీరు నైట్ టైం అనేది మనకి నోట్లో ఉమ్ము తక్కువైపోతుందండి ప్రొడక్షన్. అది మీకు పన్ను పుచ్చిపోవడానికి బ్యాక్టీరియాకి అదొక పెద్ద వెపన్ లాగా పనిచేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సో మీరు నైట్ టైం కనుక బ్రష్ చేసుకుంటే, ప్రాపర్లీ ఫ్లాస్ చేసుకుంటే, తిన్న తర్వాత నోరు క్లీన్ చేయడం లాంటి అలవాట్లు చేసుకుంటే మీకు క్యావిటీస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోద్ది.